అక్షయ తృతీయ ముగిసిన వెంటనే బంగారం మార్కెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగ రోజున పెరిగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూలిపోతున్నాయి. తులం బంగారం ధర 2,200 రూపాయలకు పైగా పడిపోవడం మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ 23న మరోసారి తగ్గింది. వెండి ధరలు కూడా భారీగానే క్షీణించాయి. మరి ఇప్పుడే కొనాలా లేక ఇంకా తగ్గుతుందా? పెట్టుబడిదారులు, సాధారణ కొనుగోలుదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అక్షయ తృతీయ పండుగ సమయంలో ఎప్పటిలాగే బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అయితే పండుగ ముగిసిన వెంటనే మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. బంగారం ధరలు తగ్గుదల దిశగా ప్రయాణం ప్రారంభించాయి. ఇటీవల కొన్ని రోజుల్లోనే తులం బంగారం ధర 2,200 రూపాయలకు పైగా తగ్గింది. ఇక ఏప్రిల్ 23న అంటే ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 1,200 రూపాయలు తగ్గి 1,53,550 రూపాయలకి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 1,100 రూపాయలు తగ్గి 1,40,750 రూపాయలుగా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధరపై కూడా 900 రూపాయలు తగ్గి 1,15,160 రూపాయలకు చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర 5,000 రూపాయలకు పైగా పడిపోయి ప్రస్తుతం 2,70,000 రూపాయలుగా ఉంది. తులం వెండి ధర సుమారు 2,700 వద్ద ట్రేడ్ అవుతోంది. పండుగ సమయంలో పెరిగిన ధరలతో పోలిస్తే ఇది స్పష్టమైన తగ్గుదలగా చెప్పుకోవాలి. గత గరిష్ట ధరలతో పోలిస్తే ఇప్పటి ధరలు మరింత ఆకర్షణీయంగా మారాయి. జనవరి 29న 24 క్యారెట్ల బంగారం ధర 1,78,850 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 1,53,550 రూపాయలకు పడిపోయింది. అంటే దాదాపు 25,300 రూపాయల వరకు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర అప్పట్లో 1,63,950 రూపాయలు ఉండగా ఇప్పుడు 1,40,750 రూపాయలుగా ఉంది. అంటే దాదాపు 23,200 రూపాయలు తగ్గింది. బంగారం ధరలు పడిపోవడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలపడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, పెట్టుబడిదారులు లాభాల బుకింగ్ చేయడం, అక్షయ తృతీయ తర్వాత డిమాండ్ తగ్గడం, ఈ అంశాలతో బంగారం ధరలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనాలని భావించే వారికి ఇది అనుకూల సమయం. అయితే మార్కెట్ ఇంకా మార్పులకు లోనయ్యే అవకాశం ఉన్నందున ఒకేసారి కాకుండా దశల వారీగా కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అక్షయ తృతీయ తర్వాత బంగారం ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లో కీలక పరిణామంగా చెప్పాలి. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గుతాయా లేక పెరుగుతాయా అనేది అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కొనుగోలుదారులకు ఇది ఒక మంచి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.